హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్. ఈరోజు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ 72కి అయితే వచ్చేసామండి. వీరి షాప్లో కంప్లీట్ మనకు ఏ ఈవెంట్కి కావాల్సినటువంటి డెకరేషన్ ఐటమ్స్ అయినటువంటి ప్రతి ఐటమ్ కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటుంది. గజమాలల దగ్గర నుండి మనకు బర్త్డే పార్టీస్ వరకు కావాల్సినటువంటి కంప్లీట్ బెలూన్ కలెక్షన్ అయినా, లేకపోతే వాల్ పేపర్స్ అయినా, వాల్ స్టిక్కర్స్ అయినా, ఇలా ప్రతి ఐటమ్ కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటుంది. సో తప్పకుండా షాప్ని విజిట్ చేయండి. చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి. సో మనం ఒక ఈవెంట్ని కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకునేంత ఐటమ్ అయితే వీరి దగ్గర హోల్సేల్గా ఉంటాయన్నమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీరి దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూసేద్దాం. వీరి అడ్రస్ కంప్లీట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నానండి. వీరి షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది. సో మీరు షాప్ని విజిట్ చేయొచ్చు. చాలా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి. అండ్ అలాగే సింగిల్ పీస్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాలాజీ డెకరేషన్ అండి. ఓకే, కాకాని రోడ్డు, సిటీ మార్కెట్ అండి. షాప్ నెంబర్ 79 అండి. ఓకే వీరి దగ్గర వచ్చేసరికి ప్రీవియస్గా మనం ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశానండి. సో రానున్నది దసరా కాబట్టి, సో ఫెస్టివల్కే కాదు, మన ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా కూడా ఇలాంటి ఐటమ్స్ అనేది మనకి చాలా అవసరం కదా. దట్టు బడ్జెట్ ప్రైస్లో తీసుకోవాలి, లేకపోతే ఈ చిన్న చిన్న వాటికి విజయవాడను, హైదరాబాద్ను హోల్సేల్గా పర్చేస్ చేయాలి అనే బాధ లేకుండా మీకు సింగిల్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి వీరి దగ్గర నుంచి. రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేసామండి. తక్కువ కాస్ట్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది కూడా దానికి కూడా వచ్చింది రెస్పాన్సిబిలిటీ కూడా బాగా వచ్చింది. చాలా మంది కూడా అడుగుతూనే ఉన్నారండి. బట్ ఈసారి అయితే మాత్రం మనకు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది. సిటీ మార్కెట్ లో అండి, గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది. సో ఇవాల్టి కలెక్షన్ ఏంటనేది నేను చూపిస్తాను, చూడండి మేడం. క్లాత్లు చూపిద్దాం ఒకసారి. క్లాత్ దగ్గర క్లాత్లు చాలా వెరైటీస్ వచ్చింది మేడం. కనబడుతుంది వీడియో, ఓకేనా? ఇది చూడండి, ఈ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి మేడం. ఓకే, లైక్ మనకు అరటి ఆకులే కాకుండా ఇలా మనకి ఇదేమంటారంటే కొబ్బరి ఆకులు, కొబ్బరి ఆకు మీద గణేష్ అండి. గణేష్ సైజు వారి మాల వచ్చేసింది. ఇది మన బంతి ఆల్ ఓవర్ మనం డెకరేషన్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది అన్నమాట. సేమ్ అన్నమాట. సేమ్ ఆ ఫోటో ఎలా ఉందో అలాగే ఉంటుంది మేడం. ఇదిగోండి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అండి. ఓకే, ఇది కూడా అరిటాకు మీద, ఇదిగోండి ఇది అరిటాకు మీద ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి మేడం, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి. ఇది వచ్చేసి గణేష్ స్వస్తిక్ అండి. సేమ్ కొబ్బరాకు మీద. ఇట్లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇదొకటి. సో బ్యాక్గ్రౌండ్ మనము క్లాత్ యూజ్ చేసేదానికి ఏంటంటే జనరల్ గా మనము అరిటాకులతోనే ఎక్కువ ఉంటాయండి మోడల్స్ అనేది. బట్ ఇక్కడైతే మాత్రం కొబ్బరి ఆకులతో కూడా చాలా నీట్ గా డెకరేషన్ అనేది చూడండి. లైక్ మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫోటో ఎలా ఉందో సేమ్ అలా వచ్చేస్తుందండి. ఓకేనా? శుభకార్యం ఏదైనా అండి, వీరి దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసే ప్రతిదీ కూడా మీరు మల్టిపుల్ గా యూజ్ చేస్తూనే ఉంటారు. మాలలు కూడా వెరైటీస్ వచ్చినాయి మేడం. ఇదిగోండి, ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ మేడం. ఓకే, నేను మాలలు అయితే సార్ ఇప్పుడు అది మనకు క్లాత్ ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది? క్లాత్ 300 మేడం. అది ప్లేన్ అరిటాక్ అయినా సరే, దాని మీద ఇప్పుడు వచ్చిన గణేష్ బొమ్మ ఎన్ని వచ్చినాయి కదా, బట్ ఏదైనా కానీ ప్లేన్ గానీ డిజైన్ గానీ 300 మేడం. ఓకే, సో నేను మీకు ఇలా దండలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు లీవ్స్ లాగా వచ్చిన దండ కానీ, ఒక ప్లెయిన్ గా ఒకటే కలర్ లో కావాలి అన్నా కానీ, అండ్ ఇలా మనకు డిఫరెంట్ గా ఉన్నటువంటి, అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా. చక్కగా మనకు ప్యూర్ క్లాత్ అండి. పైన బెల్ వచ్చింది కదా, టోటల్ క్లాత్ మేడం. పైన మొత్తం వాషబుల్ అన్నమాట. ఎంత బాగుందో అండి. లైక్ మనం ఒక రోజ్ పెటల్స్ ని మనం ఫోల్డ్ చేసి నిజంగా స్టిచ్చింగ్ చేస్తే అలానే వచ్చింది. సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఓకే, ఈ వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి మేడం. ఇది కూడా సేమ్ మన గులాబీ లాగా ఉంటుందండి, లాగే ఉంటుంది. ఇది కూడా ఇది వచ్చేసి లోటస్ అండి. ఇది ఎట్లా అంటే మనం ప్లెయిన్ అరిటా క్లాత్ పెడతాం కదా, ప్లెయిన్ అరిటా క్లాత్ పెట్టినప్పుడు మధ్యలో గణేష్ బొమ్మ గానీ పెట్టినప్పుడు అంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇవి హ్యాంగ్ చేస్తారు. వీటిలో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ అండి. ఇదేమో బిగ్ లోటస్ అండి. ఇదేమో ఇప్పుడు ఎలిఫెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఇది ఎలిఫెంట్. ఇటు వచ్చేసేమో లైటింగ్ ఉంది లేదు చూడండి మేడం ఒకసారి. ఇది గణేష్ లోటస్ రెండు వస్తాయి. ఇది వచ్చేసేమో లోటస్ మొత్తం బార్ లోటస్ వచ్చేస్తుందండి. తర్వాత అడుగున కవ్వు వచ్చేస్తుంది. ఇదేమో అచ్చం బార్ లోటస్ హ్యాంగింగ్ మేడం. కంప్లీట్ లోటస్ వస్తది అన్నమాట. ఇవేంటంటే అండి దేవుడి గదికి సైడ్ వేసుకోవడానికి బాగుంటది, లేదా మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అప్పుడు అరిటా క్లాత్ కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సో మల్టిపుల్ గా మీరు దానికి ఎలా అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమో గజమాలలు మేడం. ప్రైస్ ఎలా ఎక్కడ నుంచి స్టార్ట్ వచ్చేసి మీకు 65 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇదిగోండి స్మాల్ లోటస్ చూడండి, బీడ్స్ ఎట్లా ఉన్నాయి ఎంత బాగుందో. ₹65 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇవి లోటస్ అండి. బీడ్స్ అడుగున వచ్చేసి చిట్టు గులాబీ లాగా చాలా బాగుంటుంది మేడం. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏమో ఈ గణేష్ అండి. ఇప్పుడు మనం ప్లేన్ అరిటాకు తీసుకుంటాం కదా,
ప్లేన్ అరిటాకు మీద ఏంటంటే ఈ గణేష్ బొమ్మ పెట్టేసి ఈ మాలలు ఉన్నాయి కదా మేడం, బట్ ఇవి మాలలు కానీ ఏయైనా కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి నీట్ గా వాడుకోవచ్చు మనం. ఇది చాలా బాగుంటుంది మేడం. ఇది తర్వాత వచ్చేసి ఇవి చూడండి మేడం ఒకసారి, ఇవి మనం మెహందీ ఫంక్షన్ గా చేస్తారు, వెనక క్లాత్ కట్టేస్తారు, ఈ క్లాత్ మీద ఇవి పెట్టేస్తున్నారు అన్నమాట, ఈ లీవ్స్ పెట్టేస్తున్నారు. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్ మేడం. ఇదిగోండి, ఇదేమో గ్రీన్, ఇది గోల్డ్, ఇది వచ్చేసి వైట్ మేడం, వైట్, ఇది వచ్చేసి పింక్, ఈ పింక్ తర్వాత వచ్చేసి ఎల్లో పర్టికులర్ హల్దీ ఫంక్షన్ బాగుంటుంది, సూపర్ అసలు. తర్వాత వచ్చేసి ఆరెంజ్ మేడం. ఓకే, ఇవి కాకుండా మళ్ళీ తర్వాత అదే క్లాత్ మీదకి ఈ విస్టేరియా అండి, ఇవి ఇట్లా వచ్చేస్తాయి మేడం, చాలా బాగుంటాయండి. ఇది ఎక్సలెంట్. దీంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్ మీద లైన్స్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి పైన, చాలా బాగుంటుంది మేడం అసలు. అది చాలా బాగా నీట్ గా ఉంటుంది. దాంట్లో వచ్చేసి మళ్ళీ ఇవి చూడండి మేడం, ఇప్పుడు గోమాత అండి, ఇది గృహప్రవేశాలప్పుడు వాటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది చూసారా, గోమాత. ఇవి యాక్చువల్ గా ఏంటంటే మనం క్లాత్ మీద డెకరేషన్ కి వాడుకోవచ్చు, గుమ్మాలకి హ్యాంగ్ చేయొచ్చు కూడా, ఇట్లా వాళ్ళకి కూడా ఇట్లా వాళ్ళకి కూడా అట్లా పెట్టేసుకోవచ్చు. వాళ్ళకే కాదు గుమ్మాలకి వాటికి కూడా మీరు చేయొచ్చండి. అది చాలా నీట్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఇది కూడా బాగుంది సార్. ఇదేంటి మనకు? ఏది మేడం? ఇదేనా? ఇది హల్దీకి వాడుతున్నారు మేడం. హల్దీ అప్పుడు పైన అరిటాక్ పైన హ్యాంగ్ చేయడానికి బాగుంటుంది. ఇది కూడా మళ్ళీ ఇది కొత్త కలెక్షన్ మేడం. ఇది కూడా గులాబీలో ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ అన్నమాట. ఇదేమో గజమాల మేడం, క్లాత్ అండి, క్లాత్ మేడం, క్లాత్. ఇది కూడా క్లాత్, గజమాల కూడా ప్యూర్ క్లాత్ అసలు. క్లాత్ మీరు వాషబుల్ అండి, ఇవన్నీ కూడా మీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు మేడం. మన జాగ్రత్త నిజంగా. మీరు ఇంకేదన్నా రీప్లేస్ చేయాలని ఆలోచన వస్తే తప్ప మీకు బోర్ కొట్టడం కానీ అది ఏం పోదన్నమాట. అది పాడైపోతుంది. ఇది మేడం, ఇది కొత్త కలెక్షన్ మళ్ళీ ఎల్లో అండ్ వైట్ కలర్, అది పింక్ అండ్ వైట్ చాలా బాగుందండి. దీంట్లోనే ఎల్లో ఆర్ రెడ్ అండి, రెడ్ నైస్. ఇది పసుపు కుంకుమ కలర్ అంటారు, గుమ్మానికి వేసుకోవడానికి. అవును, ఇది వైట్ అండ్ పింక్ ఫంక్షన్స్ కి యూస్ చేసుకోవచ్చు. సేమ్ అండి, క్లాత్ మీద బ్యాక్గ్రౌండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. డెకరేషన్ కూడా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఇది అది ఒకటి అట్లా తీసుకున్నా కలర్ఫుల్ గా ఉంటదండి, చాలా బాగుంటుంది. ఏమో ఫోటోలకి వేసేది దండలు మేడం. యాక్చువల్లీ ఇదిగోండి, ఏమో చిన్న కొంతమంది చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి, వాళ్ళకు ఉపయోగపడటానికి. అది యాక్చువల్లీ స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి? ఈ దండలు వచ్చేసి మీకు 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి, 50 రూపీస్ నుంచి. చూడండి ఎంత బాగుంది అసలు. ఓకే, ఓన్లీ 50 రూపీస్ అనుకుంటా నాకు ఇక్కడ ప్రైస్ అనిపిస్తుంది. ఓకే, చాలా బాగుంది, అది బాగుంటుంది మేడం. ఓకే, ఇవి వచ్చేసి ఏమో కొంతమంది ఏం చేస్తారంటే మేడం ఓల్డ్ స్టైలే వాడతారు, అంటే అట్లా. ఇది ఇప్పుడు ఎవరి గ్రీన్, ఇది యాక్చువల్గా చెప్పాలంటే తోరణం అండి, గుమ్మానికి కట్టే తోరణాలు. కొంతమంది ఇయే ఇష్టపడతారు, చాలా బాగుంటుంది అసలు. ఎన్ని మోడల్స్ వచ్చినా కొంతమందికి ఇదే నచ్చుద్ది అంతే, అంటే నచ్చడం కదా, చూడటానికి కూడా బాగుంటుంది. ఇది కూడా క్లాతే మేడం, ఎన్ని సార్లైనా మనం వాష్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీటిలోనే ఈ స్టైల్ వచ్చింది మేడం కొత్తగా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి దీంట్లో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది మేడం. ఇది చూడండి ఎంత బాగుంటుంది అసలు. వావ్, దీంట్లో వచ్చేసి సుమారు ఒక 5 కలర్స్ దాకా ఉన్నాయి మేడం. అసలు చాలా బాగుందండి, నీట్ గా ఉంటుంది మేడం అసలు. ఇది కూడా ఒక 10 పీసులు తీసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా సింపుల్ గా అండి. మీరు ఏ ఫంక్షన్ కి అయినా, బర్త్డేస్ దగ్గర నుంచి ఏ ఫంక్షన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్స్ కి అయితే కూడా అట్లా కూడా. చూడండి, బంతిపూల మాల అండి, ప్యారెట్, బీడ్స్, బంతిపూ. చూడండి ఎంత నీట్ గా ఉంది అసలు, చాలా బాగుంది అసలు. సార్ ఇది మనకు వాషబులా? వాషబుల్ అండి, ఎక్సలెంట్ అండి. అసలు ప్యారెట్స్ చూస్తున్నారు కదా, మిడిల్ లో వచ్చేసరికి ఇది మనకు వుడ్ తో వచ్చాయండి, వుడ్ అండి, వుడ్ తో వచ్చాయి. అసలు నిజంగా రియల్ గా బంతిపూలు ఉన్నట్లే ఉన్నాయి అసలు, చాలా బాగుంది, నీట్ గా ఉంటుంది మేడం. ఏ కాస్ట్ ఎట్లా సార్ ఇది? మనకు ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటది? ఇది వచ్చేసి 70 రూపీస్ అట్లా ఉంటుంది, ఓన్లీ 70 ఈచ్ వన్ 70. కానీ చాలా బాగుంటుంది అసలు. ఇది ఒక 5 పీసులు తీసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ అక్కడ ఒకటి పెట్టుకున్నా బాగుంటుంది. దాంట్లో రెడ్ కలర్ కూడా వచ్చింది మేడం, మీరు వాల్ కి కూడా హ్యాంగ్ చేయొచ్చండి వాటిని, చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంది. ఇదిగోండి మేడం, ఇప్పుడే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది. పక్కాగా చెప్తున్నానండి, మీరు ఈ షాప్ నుంచి అయితే మాత్రం చాలా హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవచ్చు. వావ్, బాగుంది కదా, పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మిర్రర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇదేమో పర్పుల్ కలర్ కదా మేడం, ఇదిగోండి పింక్ ఒకటి వస్తుంది. ఓకే, సేమ్ డిజైన్ లో పింక్, మళ్ళీ తర్వాత వచ్చేసి రెడ్ కూడా ఉన్నట్టుంది. ఈ పింక్ చూడండి ఎంత క్లాస్ గా ఉంది అసలు, నైస్ అండి, చాలా బాగుంటుందండి అసలు. నిజంగా రియల్ ఫ్లవర్స్ ఏమన్నా తెంపుకుపోతారేమోనండి, అలా ఉన్నాయి. సేమ్ రోజు ఫ్లవర్ లాగే ఉంటుంది మేడం అసలు, నిజంగా చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఈ రోజు రెడ్ కలర్, మళ్ళీ ఇదిగోండి
ఈ డార్క్ పింక్ అన్నమాట, వైలెట్ కలర్ అంటారు. సో మీరు ఎలా ఓపెన్ చేసింది, మనకు పర్పుల్ చూసాము, పింక్ చూసాం కదా, సో అందులోనే మనకు రెడ్ కలర్ వస్తుంది అండ్ చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. అదొకటండి. మళ్ళీ తర్వాత దీంట్లో మళ్ళీ కొత్త స్టైల్ ఒకటి వచ్చిందండి. ఇది కూడా షార్ట్ మాలే, గుమ్మానికి వేసుకోవడానికి, దేవుడి గదికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మల్టీపర్పస్. నైస్ నైస్. ఇవి నిజంగా మల్లెపూలు ఉన్నట్టు జాస్మిన్స్ అండి దూరం నుంచి చూస్తే. అయితే ఇది క్లాత్ కాదు, ఇది ప్లాస్టిక్. పాడవదు, స్మూత్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఏనండి, కానీ ఏంటంటే దూరం నుంచి చూస్తే వాషబుల్ వస్తుంది. దూరం నుంచి అయితే మాత్రం పక్కాగా అసలు నిజంగా రియల్ గా జాస్మిన్స్ ఉన్నట్టే ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి 3 కలర్స్ వచ్చినాయి మేడం. అదేమో ఆరెంజ్ కలర్ కదా, సేమ్ ఇదేమో ఎల్లో వచ్చేస్తుంది. ఓకే, మల్లెపూలు మారు, అవి వైట్ ఉంటాయి, వాటిలో ఆరెంజ్ ఎల్లో ఇట్లా మనకి. వీటి కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే మధ్యలో స్వస్తిక్ వస్తుంది. స్వస్తిక్ మనం గుమ్మానికి ఏంటంటే స్వస్తిక్ వాడటం ఇష్టపడతాం యాక్చువల్ గా. ఇది గుమ్మానికి సైడ్ వేసుకోవడానికి బాగుంటది. దీంట్లో మళ్ళీ ఇంకోటి రెడ్ కలర్ అండి, రెడ్ కూడా కాదు, డార్క్ పింక్ అంటారు కదా, మీరు ఇంతకే చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్. ఓకే, తర్వాత వచ్చేసి దీంట్లోనే మళ్ళీ ఇది కొత్త స్టైల్ వచ్చిందండి. మీ ఓపిక అండి, షాప్ నుంచి మీరు ఎన్ని మోడల్స్ తీసుకోవాలనుకుంటే అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది కూడా చాలా క్లాసిక్ వచ్చిందండి. అసలు ఇది నెమల్ అన్నమాట, చూడండి. అసలు పికాకు, మళ్ళీ స్టోన్స్. గుమ్మానికి మీరు ఒక్కటి ఇది క్రిస్టల్ స్టోన్స్ వచ్చాయండి, అండ్ పికాక్ డిజైన్ వచ్చింది. ఇలా మనకు లైక్ సరిక్కాయలు అంటారు కదా, ఆ టైప్ లో డిజైన్ అండి ఇది అయితే మాత్రం. అండ్ కిందకి వచ్చేసరికి చక్కగా మనకు హ్యాంగ్ అవుతూ చూడండి ఎంత బాగున్నాయి. ఇది మనకు కలసం వచ్చింది. సో గృహ ప్రవేశాలకి వాటికి మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నైస్ నైస్. సార్ ఇది మనకు కాస్ట్ ఎట్లా వస్తుంది? ఇది వచ్చేసి 140, 150 అట్లా పడుతుంది మేడం. ఈచ్ వన్ దేనికంటే మేడం క్రిస్టల్స్ కాబట్టి ఆ కాస్ట్ ఉంటుంది. జస్ట్ మనం ఒక దండని నెక్ వరకు దండ తీసుకుంటే క్రిస్టల్స్ చాలా కాస్ట్ ఉంటుందండి. బట్ ఇది లెంత్ చూడండి, చాలా పెద్ద లెంత్ అయితే లెంత్ వచ్చింది, చాలా బాగుంది. విత్ గోల్డ్ ఫినిష్ తో ఉన్నటువంటి మనకు కలసం మోడల్ కానీ పికాక్ మోడల్ కానీ చాలా బాగా వచ్చిందండి. ఓకే, సో ఈ కలెక్షన్స్ లో మీరు ఏదైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి. గుంటూరులో ఉన్న వాళ్ళకైతే మాత్రం నిజంగా ది బెస్ట్ ఆఫర్ అండి. ఓకే, ఇది వచ్చేసి బటర్ఫ్లై వస్తుంది కదా వాల్ డెకరేషన్ కి. దీంట్లో దాదాపు 12 పీసెస్ వస్తాయండి. మన దానికి స్టిక్కరింగ్ కూడా వస్తుంది. మనం వాల్ కి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ అనుకోండి, ఇప్పుడు ఈ 12 పీసెస్ వస్తాయి కదా, జస్ట్ అక్కడక్కడ పేస్టింగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఓకే, సో మీకు కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి వీటిల్లో వచ్చేసరికి. గ్రీన్ కలర్, సిల్వర్, రెడ్, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. 3D బటర్ఫ్లైస్ అన్నమాట ఇవి వచ్చేసరికి. క్లాత్ తోరణం అండి. ఓకే, క్లాత్ మీద ఏంటంటే మీకు ఇట్లా వచ్చేసింది గణేష్ అరిటాకులు రెండు డిజైన్ అంటారు దీన్ని, ఎంబ్రాయిడరీ అట్లా వస్తుంది మేడం. ఇదేమో గణేష్ శుభలాభం వస్తుందండి. ఇది వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటది. డోర్ తోరణం. దీంట్లోనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వెల్కమ్ వచ్చింది మేడం. వెల్కమ్, ఇది కూడా క్లాత్ మీద అక్కడక్కడ ఏంటంటే గ్లాసు, ఈ తర్వాత చిన్న చిన్న కుచ్చులు అవి వచ్చేసింది. ఇది వెల్కమ్ వస్తుంది. సో మీరు షాప్ కి అయినా అండ్ హౌసెస్ కి అయినా మల్టీపర్పస్ గా మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మేడం గారు ఇదిగోండి బర్త్డే కాంబో సెట్స్ వచ్చినాయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ పెట్టమంటారు కదా, పెట్టేసేయండి. ఇదిగోండి ఈ బర్త్డే కాంబోస్ అంటే మీకు హ్యాపీ బర్త్డే వస్తుంది, బెలూన్స్ వస్తాయి, అండ్ మనకు అన్ని కాంబో వస్తుంది అండి ఈ విధంగా. దీంట్లో వచ్చేసి ఇంకా కొత్త స్టైల్ వచ్చింది మేడం. ఇదిగోండి మేడం, ఇదేమో హల్దీ అండి. హల్దీస్ కి హల్దీ ఇంకా ఓకే, బ్యాక్గ్రౌండ్ హల్దీ అనే నేమ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఫాయిల్ కట్న వస్తుంది, బెలూన్స్ వస్తుంది, హార్ట్ బెలూన్ వస్తుంది. ఓకే, అదన్నీ అట్లా చక్కగా మంచి ఎల్లో కాంబినేషన్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా వస్తుంది. ఇదేమో హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. ఇదేమో కొంతమంది ఏం చేస్తారంటే థీమ్స్, మనకి జంగిల్ థీమ్ కావాలనుకుంటారు, అది మొత్తం జంగిల్ థీమ్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ బర్త్డేస్ అట్లాంటి వాళ్ళకి చక్కగా సరిపోతుంది. ఇదేమో బేబీ షవర్ మేడం. ఓకే, బేబీ షవర్. ఇదిగోండి, ఇది వచ్చేసేమో రైస్ సెరమనీ. ఓకే, అన్నప్రాసన జరిగే ఆ పర్పస్ కి. ఇది హ్యాపీ బర్త్డే, ఇది హ్యాపీ బర్త్డే మేడం. ఓకే, ఇది వచ్చేసి వెల్కమ్ బేబీ ఆర్ గర్ల్. ఓకే ఓకే, అంటే శ్రీమంతానికి అట్లా వాడుకుంటారు కదా, అవును, ఆ పర్పస్ కి మేడం. ఇప్పుడు అసలు ఎవరు అనేది రివీల్ చేయడానికి కూడా వాడుతున్నారండి. ఇది కూడా అదేనండి, బేబీ ఆర్ గర్ల్. ఓకే ఓకే, ఇవన్నీ ఫుల్ కాంబో సెట్స్ మేడం. ఒక సెట్ తీసుకెళ్లి మనం హ్యాపీగా డెకరేషన్ చేసేసుకోవచ్చు. సూపర్. సార్ ఇవి మనకి ఏ కాస్ట్ ఉంటది? ఇవి దీంట్లో వచ్చేసి మీకు 200 నుంచి స్టార్ట్ అవుతాయండి. 200 నుంచి 450 దాకా ఉంటుంది మేడం. దేనికంటే బర్త్డే ఏమో 200 స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు రైస్ సెరమనీ అట్లాంటి ఇదిగోండి
ఇంకా డిఫరెంట్ హెవీగా వస్తాయి కదా, ఇది ఇంకా హెవీ అండి. ఓకే హెవీగా వస్తాయి. సో మనము కొంచెం హెవీగా కావాలనుకుంటే 450 అనండి, అంతకన్నా కాస్ట్ ఏమి ఉండదు. బయట మనం ఒక ఈవెంట్ చేయాలంటే అసలు ఆ కాస్ట్ రాదు కదా, యాక్చువల్ రాదు మేడం, రాదు. ఇది ఉంది మేడం జంగిల్ థీమ్, జనరల్ దొరుకుతుంది అసలు ఉండదు. ఈవెంట్ చేయించాలి అని అంటే మనకి ఇంకెక్కువ కాస్ట్, నిజంగా మనమే ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా 100లోనే అయిపోతుందండి మీకైతే మాత్రం. అది మాత్రం చాలా బాగుంటుంది మేడం. నైస్. తర్వాత వచ్చేసి ఈ గణేష్ బొమ్మ అన్ని చూసారు కదా మేడం, లోటస్, సింగిల్ లోటస్, పెద్ద పెద్ద లోటస్ కావచ్చు, చిన్ని లోటస్ కావచ్చు, అండ్ అలాగే బర్త్డేస్ కి మిక్కీ మౌస్ లాగా. ఇది హ్యాపీ బర్త్డే, ఇది కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అట్లా పెట్టేసుకోవచ్చు మేడం. ఓకే చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి బొమ్మలు మేడం. లాస్ట్ దాంట్లో కూడా చూసే వీటికి మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చిందండి, మామూలు కాదు అసలు. వాస్తవం ఈ వీడియో చూసి చాలా మంది తీసుకెళ్లారు. సుమారు ఒక 100 బొమ్మలు ఉంటాను. బర్త్డే అప్పుడు పిల్లల బర్త్డే అండి. మనకి నచ్చినట్లుగా తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేసేమో ఇదండి బెంటెన్ అట్లాగా. వీటికి మంచి రెస్పాన్స్. లాస్ట్ టైం చాలా తీసుకెళ్లారండి. అండ్ అలాగే కోలాటం స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఫోటో షూట్ అప్పుడు ఇంట్లో చిన్న ఫంక్షన్ అండి, ఇప్పుడు ఒక 10 మంది జంటలు శుభ్రంగా కోలాట కర్ర తీసుకుని ఫోటో షూట్ చాలా బాగుంటుంది. చూడండి లేస్ వస్తుంది మొత్తం, కూడా బాగుంటుంది, చాలా నీట్ గా. వాటికి కూడా కోలాటం స్టిక్స్ అండి, అది కూడా చక్కగా నీట్ గా డెకరేషన్ అనేది కూడా మనం కస్టమైజేషన్ చేసుకున్నట్లు అండి. అంతేనండి, స్టిక్స్ మనం తెచ్చుకొని కస్టమైజేషన్ ఒక థ్రెడ్ అనుకుంటా, థ్రెడ్ యూజ్ చేశారండి. లేస్ విత్ థ్రెడ్ తో మనకు సిల్క్ థ్రెడ్ తో ఇలా ఫినిష్ ఇచ్చారన్నమాట. అది కూడా 3 కలర్ కాంబినేషన్స్ తో ఉంది. ఇది ఎలా ప్రైస్ ఎట్లా సార్? ఓన్లీ 50 రూపీస్. వెయిట్ కూడా లేదండి, చాలా బాగుంది. మువ్వలు కూడా వచ్చాయి వెనక ఇలా. నైస్. ఇవన్నీ వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్స్ అండి, వెల్కమ్ బ్యానర్, హ్యాపీ యానివర్సరీ. ఓకే, ఇప్పుడు ఏం లేదండి, హ్యాపీ యానివర్సరీ ఉందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన దగ్గర మెరిసే ఫాయిల్ కర్టన్స్ ఉంటాయి. ఈ ఫాయిల్ కర్టన్ వచ్చేసి ఒకటి 3 ఫీట్ విడుతండి, 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు హైట్ వస్తుంది. ఇవి ఒక 2 తీసేసుకొని హ్యాపీ యానివర్సరీ బ్యానర్ వచ్చేస్తుంది. ఇది పేస్టింగ్ చేసుకొని బెలూన్స్ ఉన్నాయి మేడం, చుట్టూ బెలూన్స్ పెట్టేసుకున్నారు అనుకోండి, హ్యాపీ అసలు ఇంకా చాలా డీసెంట్ గా ఉంటుంది. అసలు మీరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినంత లుక్ వస్తుందండి నిజంగా. తర్వాత వచ్చేసి వాటిల్లోకి వచ్చేసండి ఈ మధ్య ఎక్కువ మంది ఇది అడుగుతున్నారు మేడం. ఇప్పుడు బర్త్డే పార్టీ అప్పుడు అబ్బాయిలైన అమ్మాయిలను స్లాష్ వేస్తున్నారు. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్, ఓకే హ్యాపీ బర్త్డే బాయ్. తర్వాత వచ్చేసి దీంట్లో మళ్ళీ ఇది కూడా ఉందండి, ఈ స్టైల్ కూడా ఉంది, హ్యాపీ యానివర్సరీ స్లాష్ అన్నమాట. జంటున్నారండి, మంచి ఫంక్షన్ చేసుకున్నారు, ఒక 5 years ఏంది, లేకపోతే 2 years ఏంది, 25 years ఏంది, హ్యాపీ యానివర్సరీ ఫంక్షన్ చేశారు, ఈ స్లాష్ వేస్తున్నారు. ఏది మిస్సింగ్ ఏవాళ్ళు వేస్తారు చూసారు, చాలా బాగుంటుంది ఇవన్నీ అవే మేడం. ఇంకా అసలు సో సూపర్ కలెక్షన్ అండి నిజంగా. వీరి దగ్గర నుంచి మీరు 2-way ప్లాస్టర్ దగ్గర నుంచి అండి ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్, ఫుల్ ఆర్గనైజేషన్ చేస్తే ఎంత కలెక్షన్ అలా కూడా చేయొచ్చు అనమాట. సూపర్. దీంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం. ఎక్సలెంట్ అండి. సో నిజంగా నేను చూపించడం మొదలెడితే మీకు గంట కాదండి, 2 గంటలైనా కూడా వీరి దగ్గర ఐటమ్ అనేది ఇంకా ఉంటుందన్నమాట. సో నేను అందుకని అయితే మీకు కంప్లీట్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో నేనైతే మెన్షన్ చేస్తాను. చూడండి, ఇది కూడా ప్యూర్ క్లాత్ మేడం. యానివర్సరీ అట్లాంటి వాటికి మీకు చూడండి ఇందులో కలర్స్ కూడా అండి, బాల్స్ లో కూడా ఇదిగోండి ఎల్లో కలర్, పర్టికులర్ హల్దీ ఫంక్షన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనకు డబుల్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. బ్లూ వస్తుంది, వైట్ వస్తుంది. ఇంకా మీకు ఇంకా చూపించలేదు, ఇది చూడండి మేడం. గుమ్మాని సైడ్ వేసుకోవడానికి చాలా డీసెంట్ గా ఉంటుంది. సార్ ఇది ఒక 5 feet ఉంటుందా? ఇది అప్రాక్స్ వచ్చేసి 4.5 feet ఉంటుంది. 4.5 వస్తుంది. ఇది మొత్తం మధ్యలో కలసం వస్తుంది. కలసం అండి. ఇదేం వైట్ బీడ్స్, ఈ గోల్డ్ వచ్చేసి ఇదంతా కలసం మేడం. పట్టుకొని కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. పెరల్స్ మధ్యలో ముత్యాలు వచ్చి, ఇక్కడ వచ్చేసరికి కలసము డిజైన్ వచ్చి ఎంత బాగుందో అండి. సార్ ఇది ప్రైస్ ఎట్లా? ఇది వచ్చేసి ఈచ్ వన్ లైన్ వచ్చేసి 130-140 అట్లా పడుతుంది. అంటే 130-140. రేపు నవరాత్రులకి అమ్మవారికి డెకరేషన్ చేయడానికి కూడా 2 తీసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్సలెంట్ కలెక్షన్ అన్నమాట వీరి దగ్గర నుంచి, దట్టు బడ్జెట్ లో, మన బడ్జెట్ లో కావాల్సినటువంటి ప్రైజెస్. ఇవేమో ఈ మేడం క్రిస్టల్ లైన్స్ అన్నమాట. డైనింగ్ హాల్ పార్టిసిపేషన్ చేస్తారు కదా, అవునవును, మధ్యలో ఈ 10 piece లైన్ సెట్ వస్తుంది మేడం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే, మల్టీ కలర్ కావాలంటే అవి కొన్ని అవసరం అయితే కనుక కలర్ కాంబినేషన్ వాళ్ళు చెప్పారు అనుకో మేడం, అవసరం వీటికి నేను చేపించి ఇస్తాను అవసరం అయితే. ఇది మేడం
అంటే ఇవి మీ total దగ్గర crystallines. ఉన్నటువంటి కలర్ కాంబినేషనే కాదండి, మీకు ఏదన్నా పర్టికులర్ 2 కలర్స్ 3 కలర్స్ కావాలన్నా కూడా ప్యారెట్ కస్టమైజేషన్. గ్రీన్ వచ్చిందండి, నాకు అచ్చం ప్యారెట్ గ్రీన్ కావాలని అనుకుని చేపించేవచ్చు. ఓకే, ఇది ఆరెంజ్ కాకుండా నాకు అచ్చం ఆరెంజ్ ఇవన్నీ కావాలి. కూడా క్రిస్టల్ అండి, క్రిస్టల్ అండి, టోటల్ క్రిస్టల్ ఇది. చాలా వెయిట్ కూడా ఉంది ఒక్కొక్క చైన్ అయితే మాత్రం. క్రిస్టల్ కదండి, చాలా వెయిట్ ఉంటుంది అది, చాలా బాగుంటుంది. వీటిలో మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. అవి చేసిస్తాను. సో ఇంకా బర్త్డేస్ కి చిన్న చిన్నవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇది మేడం హల్దీ హల్దీ ఫంక్షన్స్ ఫంక్షన్ కి. కి అవును, ఇది ఫ్లవర్ జ్యువెలరీ. ఇప్పుడు పెళ్లి కూతురు కానీ లేకపోతే ఇప్పుడు ఫంక్షన్ అనుకోండి, మంగళ స్నానం చేస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సిన ఐటమ్ అండి. ఓకే, మీకు ఏ కలర్ కావాలో, పర్టికులర్ ఎల్లో కావాలన్నా కూడా ఇక్కడ ఎల్లో అవైలబిలిటీ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, ఏ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దేనికంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంటుంది మన దగ్గర, దాని మీద కావాల్సిన మాల్ ఉన్నాయి, ఫోమ్ గణేష్ ఉంది, తర్వాత హల్దీ కావాల్సిన సెట్, చాలా సింపుల్ గా నీట్ గా డెకరేట్ చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. సో ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేటువంటి పర్టికులర్ ఐటమ్స్ అన్ని కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అవైలబుల్ గా ఉంది. దేవుడి గదికి సైడ్ వేసుకోవడానికి. ఓకే, ఆవుతో వచ్చిందండి. ఆవు క్రిస్టల్ లైన్స్ అండి. ఓకే, ఇది వేరే వాళ్ళు కస్టమైజ్ చేసి చేపించాను అనమాట. నైస్ అండి, చాలా బాగుంది. చూడండి మిడిల్ లో మనకు 3 times ఏమో ఆవు వస్తుందండి, రిమైనింగ్ అంతా కూడా ఇలా మనకు క్రిస్టల్స్ వచ్చాయి. చాలా బాగుందండి, సూపర్ అండి. సో తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, కొంత కలెక్షన్ నేను మీకు చూపించాను, బట్ మీరు షాప్ని విజిట్ చేస్తే బోలెడంత కలెక్షన్ చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.